మేడం మేడం చూస్తున్నాను మేడం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోతుందని చెప్పి మరి రాబోయే అది తప్పు కదండి. ఎన్ని కుటుంబాలు లాసండి. ఇప్పుడుదండి ఏనాడు గాజువాకండి అది. ఏనాడు నుంచి స్టీల్ ప్లాంట్ అండి. ఆ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు ఎత్తువాడారు. మా గాజువాక ఎమ్మెల్యే అన్నారు అది ప్రైవేట్ అవుతే నేను రిజైన్ చేస్తాను అన్నారు పల్లాసీని గారు. ఎక్కడ చేశారండి? అవన్నీ పేదోళ్ళండి. అవి మాటలండి. అవి ఎవరు చేస్తారండి? పేదోళ్ళతో చెలగటమండి అది. ఎవరు ఏం చేసినా పేదోళ్ళు కడుపు కొడుతున్నారండి. మా మధ్యతర కుటుంబాలు కడుపు కొడుతున్నారండి. ఏమండి పేదోళ్ళని అడ్డు పెట్టుకోకపోతే వాళ్ళు బతకలేరండి. మమ్మల్ని అడ్డు పెట్టుకుని మా కష్టాజీతం మా రక్తపు కూలు తినాలి ఇవాళ పెద్దోళ్ళు అవుతున్నారండి. ఇవాళ మరి గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు కూడా మాట్లాడుతూ ఈ ప్రైవేట్ గారు అవ్వనేమో అన్నారు. ఇప్పుడు మరి ఎందుకని మౌనం వహిస్తున్నారు? ఎవరు చేస్తారని చేసింది వాళ్ళు. ఫస్ట్ నుంచి కూడా చేసింది వాళ్ళు. మా జగనన్న ఒకటే అన్నాడు, నేను ఉన్నన్నాళ్ళు అది నేను చేయనివ్వను అన్నాడు. జగనన్న చేయనివ్వలేదు. మాట తిప్పలేదు, మాట నిలుపుకున్నాడు మా జగనన్న. ఇవాళ ఎన్నో కుటుంబాలు స్టీల్ ప్లాంట్ గాజువాక నిలబడ్డాయండి. ఇవాళ మా నాగిరెడ్డి గారు కూడా అదే పద్ధతికి అందరికీ ధైర్యం చెప్పుకొచ్చారు. ఇలా చేసుకొచ్చారు నిజంగానే. ఈవేళ మాత్రం గాజువాక స్టీల్ ప్లాంట్ మాత్రం ఉమ్మడి కూటమి అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా కరెక్ట్ కాదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట ఇచ్చాడు. ఆయన ఏం చేశాడండి యూత్కి? పవన్ కళ్యాణ్ ఒక యూత్, ఇంకా కొన్నాళ్ళు బతకాలైనా, కొన్నాళ్ళు రాజు వెళ్ళాలైనా. అలాంటి వాళ్ళు పిల్లలందరూ కూడా కుటుంబం చదువుకుని భవిష్యత్తులు పాడైపోతున్నాయండి. ఇవాళ చూడండి, ఒక అబ్బాయి వెళ్తే లారీలో చచ్చిపోయాడండి. అప్పులు అయిపోయాయండి. ఏం చేస్తాడండి? అప్పులు అయిపోయి చచ్చిపోయాడండి. ఇవాళ వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటండి? అవి జగన్ ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఏంటండి? పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తాను. అలాగే చూద్దామండి. అతను ఉంటాడో లేదో చూసుకోమన్నాను. ఇవాళ చెప్తున్నాను, మా వినాయకుడి సాక్షిగా నిజంగా మళ్ళీ మా జగన్ అనే సీఎం ఇవన్నీ తుఫాన్లో కొట్టుకుపోతాయి. ఏముండదండి. అది ఏంటంటే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారండి. ఆ భయపడి కానండి అందరు గుక్కుగా ఉన్నారండి. చాలా మొక్కుడుగా ఉన్నారండి. మళ్ళీ జగన్ అనే వస్తాడండి. ఏమండి లేకపోతే జగన్ వస్తే జనాలు ఏంటండి? ఇలా అధికార పార్టీ ఉమ్మడి కూటం, మరి ఆ జనాలు ఎలా ఉండాలని ఒకే ఒక్కడు సింహంలాగా వస్తున్న జనాలు ఏంటో మీరు చూస్తున్నారు కదా. మీ మీడియా అందరూ చూస్తున్నారా? పరిగెలు ఎట్లా పోతున్నారు కదా. అలా వస్తున్నారంటే ఆ జగన్ అన్న అభిమానం అండి. అది రాజశేఖర రెడ్డి గారి జీన్స్ అండి. అది రాజశేఖర రెడ్డి గారి అభిమానం అండి. రాజశేఖర రెడ్డి ఒక రైతు బిడ్డ. ఆ రైతు బిడ్డ ఒక మా జగనన్ను అదే కార్యక్రమాల్లో మా జగనన్న చేసుకొస్తున్నాడు. అదేం కాదండి, మా జగనన్న అంటే మా అందరికీ ప్రాణం. మొత్తం అందరికీనండి. ఆయన పార్టీ చూడలేదండి, ఆయన కులం చూడలేదండి. నువ్వు ఈ కులము, నువ్వు ఈ పార్టీ అని వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైనా సరే చెప్తే మేము గాజువాకలో మాత్రం చెప్పు తీసుకొట్టించుకుంటామని. కానీ ఆ మాట జగనన్న ఎవరి దగ్గర అనలేదండి. ఇలా ఏమండి వాలంటీర్లు వేసారండి. వాలంటీర్లు నువ్వు టీడీపీ వేయనన్నాడా? నువ్వు పవన్ కళ్యాణ్ పార్టీ పెజారాజు అని చెప్పి నువ్వు వేయనన్నాడా? అలాగని అనలేదండి. మీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టలేదండి. మీ కార్యకర్తలు కూడా నువ్వు ఉండగానే అనలేదు. ఎవరికి కుటుంబం బతకలే. మేము అలా పేనం పోసాం. మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరం కూడా ప్రతి ఒక్కరిని పార్టీ వాళ్ళు ఎవరిని విమర్శించలేదు, ఎవరు ఉద్యోగాలు తీయనివ్వలేదు. మా ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు అన్యాయం చేయలేదు, మా రేవంత్ రెడ్డి కూడా అలాగ అన్యాయం చేయలేదు. ఎవరు వచ్చినా న్యాయం చేసాడండి ఆయన. ఒరే నువ్వు ఈ పార్టీ అని కూడా వాళ్ళు అనడం జరగలేదు. మా నాగిరెడ్డి గారు, తిప్పల నాగిరెడ్డి గారు వాళ్ళ కుటుంబాలకు అయితే నిజంగానండి స్వార్థం లేని కుటుంబం అండి. ఇవాళ మా జగనన్న నిజంగా చేస్తే ఇవాళ మళ్ళీ మా గాజువాకలోని మంచి పేరు తెస్తాం మేము. మా దేవన్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని మా ఉమ్మడి కోటం ఈ తిప్పలు కొట్టుకుపోతుందండి. కంగారు పడకండి, వస్తుంది. ఏమండి స్కూటీ ఉంటే అది బైక్ ఉంటేనంటే కారు ఉంటేనే అది ఫైనల్స్ తెచ్చుకుంటాడండి. ఆటో ఉంటే ఫైనల్స్ తెచ్చుకుంటాడండి. అది ఎలా కట్టేస్తాడు చెప్పండి మీరు? ఒకసారి ఆలోచించండి. అసలు ఈ రకంగా ఇగో నువ్వు దరిద్రుడు, నువ్వు పూర్వం చూసారా? పేదవాళ్ళు వస్తే ఎస్సీ ఎస్టీలు వస్తే నూతుల్లో నీళ్ళతో అన్న ఇచ్చేవారు కాదు, లోపలికి రానిచ్చేవారు, అరుగుల మీద కూర్చోబెట్టేవారు. మా జగనన్న వచ్చాక పద్ధతి పోయింది. అందరూ సమానంగా కూర్చున్నాం అరుగుల మీద, కులం చూడకుండా. మా జగనన్న అవుతే ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకి మా జగనన్న కార్యకర్తలు ఎవరికీ అన్యాయం చేయలేదు. ధర్మం న్యాయం కాపాడాడు. అదే ధర్మం మా జగనన్నకే కాపాడుతుంది. ఆ ధైర్యం మా జగనన్నలో ఉంది. నీతి నిజాయితీ రక్తం పరిగెడుతుంది మా జగనన్నలో. ఆ నిజాయితీ మా జగనన్నలో భయం రాదు, భయపడ్డాం మేము ఉన్నాం. లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ చూసిన, ఎరుపు రంగు చూసిన వైసీపీ నాయకులు కార్యకర్తలు రెడ్ బుక్ కార్యకర్తల మీద కక్షలు కదండి, పిరికితనం అండి. అది పనిచేసి చూపించమన్నాడు రెడ్ బుక్. అది ఎందుకండి? ఆ కార్యకర్త అన్నాడని ఆడి మీద కక్ష, ఈ కార్యకర్త అన్నాడని అవి రాసుకున్నాడు. కానీ ఆయన పాదయాత్ర చేశాడు. ఆయన ఈ సమస్య రెడ్ బుక్లో రాసుకున్నాడా? రాసుకోలేదు. మా జగనన్న రాసుకున్నాడండి. మా జగనన్న పాదయాత్రలో ఈ సమస్యని మా జగనన్న రాసుకుని రెడ్ బుక్, భూ బుక్ ఇంకోటి అని అనకుండా మైండ్లో పెట్టుకుని మా జగనన్న పని చేసుకొచ్చాడండి.
అదే అండి మా జగనన్న సత్తా. వైఎస్ఆర్ పార్టీ, మా జగనన్న పార్టీ సూపర్ అండి. మనకి తిరిగిలేని పార్టీ అండి. మా పేదోళ్ళండి అందరూ అలా ఉన్నారండి సైలెంట్గా. ఏమండి ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతోమంది బాధపడుతున్నారండి. తప్పు చేసామమ్మా, తప్పు చేసామంటున్నారండి. ఫోన్లేని తెలుసుకున్నారు కదా, ఇంకెన్నాళ్ళు? ఓ 3 సంవత్సరాలు. ఎట్లా ఉంటుంది అంటే ఈసారి చాలా బాగుంటుందండి. వాళ్ళు కానీ మోసం చేసి బ్యాలెంట్ బాక్సులు పెట్టినా మేము బదులు కొడతామండి. ఖచ్చితంగా మోసం చేసి పెడితే ఆ భగవంతుడు సరించడండి. ఇదివరకు ఇల్లు తిరిగి వచ్చి ఇప్పుడు పోయి తిరిగి రావట్లేదు. ఖచ్చితంగా పాపం కర్మం అనుభవిస్తారండి. ఎలా ఉండి విజయవాడలో చూడండి ఎలాగుందో. అమరావతి అది కరెక్ట్ అండి. ఏమండి అదే వైజాగ్లో బోల్డ్ సైట్లు ఉన్నాయి కదండి, ఇంకా బోల్డ్ కొండలు ఉన్నాయి కదా, ఏమి ఎక్కడెక్కడ కట్టుకుంటే కదండి. ఇవాళ మా జగనన్న బిల్డింగ్ ఎలా కట్టాడండి, అది ప్రభుత్వానికి సంబంధించింది కట్టాడండి. అది గవర్నర్గా ఎవరన్నా మోడీ గారు రావాలన్నా, ఎవరన్నా పెద్దవాళ్ళు రావాలన్నా ఉండడానికి కట్టారండి. ఆ జగనన్న కట్టేసుకున్నాడు. జగనన్నకి ఎక్కడ కట్టేసుకున్నాడు? కట్టుకోలేదా? ఇవాళ ఎన్నో ఎకరాలు మళ్ళీ అడుగుతున్నాడు. ఇప్పుడు ఇవాళ ధర్నా చేసిన విజయవాడ ప్రజలే బాధపడుతున్నారండి. ఆ ధర్నా చేసిన మహిళలు కూడా చాలా తప్పు చేసామని బాధపడుతున్నారు. విశాఖపట్నం రాజధాని చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకని నమ్మలేదు అంటారు విశాఖపట్నం? ఏమండి ఎందుకని నమ్మలేదంటే వాళ్ళు పిచ్చి మాటల్లో పడిపోయారండి. వాళ్ళు ఆ అమాయకత్వంలో పడి ఇప్పుడు బాధపడుతున్నారండి. కానీ 3 జగనన్న అన్నది 3 రాజధాని అన్నది కరెక్ట్ అండి. 3 చోట్ల డెవలప్ అవుతుంది. 3 చోట్ల ప్రజలు బాగుంటారండి. చదువుకున్న పిల్లలకు జాబులు వస్తాయండి. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకూడదని మా జగనన్న సమానత్వంగా మా జగనన్న పాలించాడండి. అది సమానత్వంగా ఈయన చెయ్యరండి. చంద్రబాబు నాయుడు గారు చెయ్యరండి. వాళ్ళ కులాన్ని కాపాడుకుంటాడండి, ఆయన క్యాస్ట్ని కాపాడుకుంటాడండి. ఆయన అదే కలుతూ చూడండి నిదర్శనం తెలుస్తుంది.